ఆగస్టు 5, 2010 అటకామా డెజర్ట్లోని శాన్ హోసే కాపర్ గోల్డ్ మైన్లో పనిచేసే కార్మికులకి ప్రతిరోజులానే ఆ రోజు కూడా మొదలైంది. సరిగ్గా మధ్యాహ్నం 2 గంటల సమయానికి అనుకోని సంఘటన చోటు చేసుకుంది. ఆ గుహంతా కూలిపోవటం మొదలైంది. మైన్ ఎంట్రన్స్లో ఉన్నవారు అదృష్టం బాగుండి తప్పించుకున్నారు. బట్ 33 మంది కార్మికులు 700 మీటర్ల అండర్ గ్రౌండ్లో చిక్కుకుపోయారు. వాళ్ళని కాపాడటానికి సహాయక చర్యలు చాలా వేగంగా మొదలుపెట్టారు. ప్రపంచమంతా ఆసక్తిగా వాళ్ళ వైపే చూస్తుంది. ఇంతకీ ఆ 33 మందిని రక్షించారా లేదా? ఎన్ని రోజులు ఆ అండర్ గ్రౌండ్లో చిక్కుకుపోయారు? అన్ని రోజులు సహాయం కోసం ఎదురు చూస్తూ అంత ధైర్యంగా కామ్గా ఎలా ఉండగలిగారు? అదే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రతి సీను క్లైమాక్స్లో ఉంటుంది. చిన్న సైజ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూసినట్లుంటుంది. మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో మీకు ఇంట్రెస్ట్గా అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటను కూడా యాక్టివేట్ చేయండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. శాన్ హోసే మైన్లో పని అంటే చాలా ప్రమాదకరం, చాలా మురికిగా ఉంటుంది. అలాగే ఒంటరిగా పనిచేయాలి. ఈ మైన్ ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుంది. అక్కడ కార్మికులు వారంలో 7 రోజులు రోజుకి 12 గంటల పాటు పనిచేస్తారు. చాలామంది కార్మికుల ఇళ్ళు మైన్కి చాలా దూరంలో ఉంటాయి. సో మైన్లో వర్క్ చేసే అంతకాలం ఆ దగ్గరలోనే రూమ్స్లో ఉంటారు. జీతాలు బాగానే ఇచ్చినా ఆ జాబ్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది. కొన్నిసార్లు ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది. దాదాపు 1889 నుంచి ఈ మైన్లో గోల్డ్ కాపర్ తవ్వకాలు జరుగుతున్నాయి. యాక్చువల్గా ఈ మైన్ ఒక కొండ లోపల ఉంటుంది. టన్నెల్ని మెయిన్ ఎంట్రన్స్కి లింక్ చేసే సెంట్రల్ రోడ్ని ది ర్యాంప్ అంటారు. ర్యాంప్ ఇలా జిగ్జాగ్గా సరిగ్గా టన్నెల్కి మధ్యలో ఉంటుంది. కార్మికులందరూ మైన్ లోపల చాలా లోతులో మెటల్స్ కోసం శ్రమిస్తారు. కార్మికులు లోతుకు వెళ్లే కొద్దీ జియోథర్మల్ హీట్ పెరుగుతుంది. భయంకరమైన వేడి ఉంటుంది. వేడితో పాటు విపరీతమైన ఉక్కపోత, దుమ్ము, బాగా ఇరుకు, చిమ్మ చీకటి ఉంటుంది. అలాంటి ప్రదేశంలో పనిచేయటం అంటే సాహసమే. శాన్ హోసే కాపర్ మైన్లో సేఫ్టీ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఈ మైన్లో చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు, చాలా మంది చనిపోయారు కూడా. చాలాసార్లు కేసుల నుంచి తప్పించుకోవడానికి బాధిత కుటుంబాలకి ఓనర్లు డబ్బులు కూడా ఇచ్చేవారు. 2007లో ఒక యాక్సిడెంట్ తర్వాత మైనింగ్ సేఫ్టీ స్టాండర్డ్స్కి సంబంధించిన చిలీ గవర్నమెంట్ రెగ్యులేటరీ బాడీ ఈ మైన్ని క్లోజ్ చేయమని ఆర్డర్స్ పాస్ చేసింది. బట్ సంవత్సరం కంటే తక్కువ టైంలోనే మళ్ళీ ఆ మైన్ని ఓపెన్ చేశారు. ఆగస్టు 5, 2010న వర్క్ స్టార్ట్ అయిన కొంత టైంకి దాదాపు 7 లక్షల టన్నుల బరువు ఉండే పెద్ద రాయి ఒకటి జారిపడింది. అంతే, ఆ మైన్లో ఉన్న లేయర్స్ అన్నిటినీ పగలగొట్టుకుంటూ వచ్చింది. ర్యాంప్లో అన్ని సెక్షన్స్ అన్ని కొలాప్స్ అయిపోయాయి. దారులన్నీ క్లోజ్ అయిపోయాయి. డిఫరెంట్ లెవెల్స్లో పనిచేస్తున్న కార్మికులు దొరికిన దగ్గర తలదాచుకున్నారు. ది రెఫ్యూజ్ అనే చిన్న ఎమర్జెన్సీ గది ఉంటుంది. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళందరికీ అర్థమైన విషయం, బయట వాటితో కనెక్షన్స్ అన్నీ పోయాయి. అంటే దాని అర్థం కరెంట్ ఉండదు, వెంటిలేషన్ ఉండదు, లోపల ఫోన్లు కూడా పనిచేయటం లేదు. 54 సంవత్సరాల మేనేజర్ ఇంకా కొంతమంది కలిసి బయటపడటానికి మార్గం ఏమైనా దొరుకుతుందేమో చూద్దామని వెతకటం స్టార్ట్ చేశారు. చాలా దూరం పైకి వెళ్ళాక వాళ్ళకి ఎమర్జెన్సీ నిచ్చెన కనిపించింది. బట్ ఆ మైన్ ఓనర్స్ ఆ నిచ్చెన్ని పూర్తిగా నిర్మించలేదు, సగంలోనే ఆపేశారు. సో ఆ రూట్లో ఎస్కేప్ అవడం అసాధ్యం. ఇంకో 48 గంటల్లో ఇంకో విధ్వంసం చోటు చేసుకుంది. ఎమర్జెన్సీ ఎగ్జిట్ రూట్ ని కంప్లీట్ గా బ్లాక్ చేసేసింది. కార్మికులు అక్కడే ఇరుక్కుపోయారు. ఇదే టైంలో ఎమర్జెన్సీ రూమ్ లో ఉన్న కొంతమంది ఆకలి తట్టుకోలేక అక్కడ ఉన్న బిస్కెట్స్ తినటం, పాలు తాగటం స్టార్ట్ చేశారు. కామన్ గా అక్కడ పనిచేయడానికి వచ్చిన వాళ్ళు ఏమీ తినకుండా పనికి వస్తారు. ఇన్ కేసు ఏమైనా తిని వస్తే అక్కడ ఉండే పరిస్థితులకి వాళ్ళకి వాంతులవుతాయి. అంటే ఆ మైన్లో ఉన్న వారంతా ముందు రోజు రాత్రి తిన్నారు, తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోలేదు. తప్పించుకోవటానికి దారి వెతుకుతూ మేనేజర్ ఇంకొంతమంది వెళ్లారని చెప్పాను కదా, వాళ్ళు తిరిగి ఎమర్జెన్సీ రూమ్కి వచ్చేశారు. మేనేజర్ కౌంట్ చేస్తే మొత్తం 33 మంది ఉన్నారు. వాళ్ళు ఎలాంటి దుర్భర స్థితిలో ఉన్నారో మేనేజర్కి అర్థమైంది. ఆ రూమ్లో ఉన్న మొత్తం ఎమర్జెన్సీ రేషన్స్ ని చూశాడు. ఒక క్యాన్ నిండా సాల్మన్ చేపలు ఉన్నాయి, ఒక క్యాన్లో బఠానీలు ఉన్నాయి, ఇంకో క్యాన్లో బీన్స్, 8 క్యాన్స్లో టూనా ఫిష్లు, 24 లీటర్ల పాలు, 93 బిస్కెట్ ప్యాకెట్లు, ఎక్స్పైరీ అయిపోయిన టాబ్లెట్లు ఉన్నాయి, 10 లీటర్ల నీరు ఉన్నాయి. వీటితో పాటు 1000 లీటర్ల నీరు ట్యాంక్స్ లో ఉన్నాయి. ఆ నీరు ఆయిల్ తో కలిసి ఉన్నాయి. ఇదే టైంలో మైన్ బయట రెస్క్యూ ఆపరేషన్ కి వచ్చిన వారు, వేరే కార్మికులు, లోపల ఇరుక్కుపోయిన వారి ఫ్యామిలీస్ వచ్చారు. ఆగస్టు 6న రెస్క్యూ టీం వాళ్ళు ఒక వెంటిలేషన్ మార్గం ద్వారా ఎమర్జెన్సీ రూమ్లోకి చేరుకునే ప్రయత్నం చేశారు. కానీ అది రాళ్లతో మూసేసి ఉంది. ఇంకా వెనక్కి వచ్చేశారు. ఈ విషయం అంతా చిలీ దేశ అధ్యక్షుడికి తెలిసి ఆ సిచ్యువేషన్ ని కంట్రోల్లోకి తీసుకురావాలంటే గవర్నమెంట్ రంగంలోకి దిగాలి అని భావించాడు. ప్రెసిడెంటే స్వయంగా ఆ మైన్ దగ్గరికి చేరుకుని ఎట్టి పరిస్థితుల్లో లోపల ఉన్న వారిని బయటికి తెస్తాం, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదని అక్కడ ఉన్న ఫ్యామిలీస్ కి ధైర్యం చెప్పాడు.
సహాయం కోసం చిలీలోని అతిపెద్ద మైనింగ్ కంపెనీ అయిన నేషనల్ కాపర్ కార్పొరేషన్ వారిని సహాయం అడిగారు. ఆ కంపెనీ ఓనర్ యాండ్రూ అనే మైనింగ్ ఇంజనీర్ ని రికమెండ్ చేశాడు. యాండ్రూకి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. చిలీ గవర్నమెంట్ వేరే దేశ ప్రభుత్వాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మైనింగ్ ఎక్స్పర్ట్స్ ని కూడా సంప్రదించింది. నెక్స్ట్ కొన్ని వారాల్లో చాలా కంపెనీస్ ఎక్విప్మెంట్స్ ని, పనివాళ్ళని, నిపుణుల్ని ఆ మైన్ దగ్గరికి పంపించారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ కి $20 మిలియన్ ప్రైవేట్ డొనేషన్స్ కూడా వచ్చాయి. మైనింగ్ ఇంజనీర్ యాండ్రూ మైన్ కి చేరుకునే సమయానికి అక్కడ పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. యాండ్రూ వెంటనే ఒక పెరిమీటర్ గీశాడు. రెస్ట్రిక్టెడ్ ఏరియాస్ లో ఓన్లీ రెస్క్యూ టీం వాళ్ళకి మాత్రమే అనుమతి ఉండేలా చేశాడు. రెస్ట్రిక్టెడ్ ఏరియాకి బయట ప్రెస్ వాళ్ళు, మైనింగ్ కార్మికులు, వాళ్ళ ఫ్యామిలీస్, అక్కడ ప్రజలు పెద్ద ఎత్తున ఉన్నారు. ప్రతిరోజు రెస్క్యూ ఆపరేషన్ కి సంబంధించిన విషయాలు యాండ్రూ పర్సనల్ గా అప్డేట్ చేసేవాడు. యాండ్రూ అండ్ తన టీం పూర్తి సమాచారాన్ని గ్యాదర్ చేశారు. మైన్ లోపల ఉన్న కార్మికులు ఆ విధ్వంసం నుంచి తప్పించుకొని ప్రోటోకాల్స్ అన్ని ఫాలో అయి ఉంటే వాళ్ళు ఇంకా బ్రతికి ఉండే ఛాన్సులు మెండుగా ఉన్నాయి. సమయం గడిచిపోతుంది. వాళ్ళు బ్రతికి ఉన్న చనిపోయే లోపల కాపాడగలమా లేదా అనేది ఇక్కడ ప్రశ్న. మైనింగ్ ఇంజనీర్లు 5 ఇంచులు వెడల్పు ఉండే బోర్హోల్స్ ని డ్రిల్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ పద్ధతి పెద్ద గడ్డివాములో చిన్న సూదిని వెతికే అంత కష్టంగా ఉంటుంది. 121 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ మైన్ కి ఖచ్చితమైన మ్యాపులు లేవు. డ్రిల్లింగ్ టెక్నాలజీ కూడా అంత స్పష్టంగా లేదు. 700 మీటర్ల లోతుకి డ్రిల్ చేయాలంటే మార్జిన్ ఆఫ్ ఎర్రర్ 5% మాత్రమే. అంటే 40,000 స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఈ డ్రిల్లింగ్ ఎక్కడైనా ఆగొచ్చు. అంటే ఖచ్చితంగా కార్మికులు ఉన్న ప్లేస్ లో వెళ్ళటం అయితే ఇంచుమించు అసాధ్యం. ఎమర్జెన్సీ రూమ్ 530 స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఉంటుంది. కాబట్టి ఈ డ్రిల్లింగ్ ద్వారా రూమ్ ని కనిపెట్టే ఛాన్సులు కేవలం 1.25% మాత్రమే. ఇదే టైంలో కింద ఉన్న కార్మికులు ఉన్న తక్కువ ఆహారంతో సర్వైవ్ అవుతున్నారు. ప్రతి 48 గంటలకి ప్రతి కార్మికుడికి 2 బిస్కెట్లు, 1 స్పూన్ టూనా, గ్లాస్ పాలు తీసుకుంటున్నారు. వాళ్ళ మేనేజర్ ప్రతి ఒక్కరికి 12 గంటల షిఫ్ట్ వేశాడు. కార్మికులందరూ ఆ ప్రాంతాన్ని వర్క్ ఏరియా, స్లీప్ ఏరియా, బాత్రూమ్ గా డివైడ్ చేశారు. మైనింగ్ ట్రక్స్ కి ఉండే హెడ్ లైట్స్ ని వెలుతురికి వాడుకున్నారు. కాలం గడిచే కొద్దీ వారికి ప్రాణం మీద ఆశలు పోతున్నాయి. నిద్ర మొత్తం ఎక్కువైంది. వీటికి తోడు స్నానం చేయలేదు కదా, బాడీ అంతా జిలా వాసన వస్తుంది. బాగా వేడిగా ఉండేసరికి కొంచెం బట్టలే వేసుకున్నారు. తల మీద టోపీలు మాత్రం పెట్టుకునే ఉన్నారు. ఆ కార్మికుల్లో డాన్ హోసే హెన్రిక్స్ అనే క్రిస్టియన్ ప్రార్థనలు చేయటం స్టార్ట్ చేశారు. వేరే మతాలకి చెందిన వారు కూడా అతనితో ప్రేయర్లో జాయిన్ అయ్యారు. మామూలుగా హెన్రిక్స్ అనే వ్యక్తి పాస్టర్, సో వాళ్ళని డైలీ ప్రేయర్స్ లో నడిపించేవాడు. ఈ స్పిరిచువల్ సపోర్ట్ వల్ల వాళ్ళలో యూనిటీ పెరిగింది అండ్ ఆందోళన కూడా తగ్గింది. వాళ్ళ జీవితాల్లో జరిగిన విషయాల గురించి మాట్లాడుకుంటూ టైం పాస్ చేశారు. సరిగ్గా 3 రోజుల తర్వాత వాళ్ళకి డ్రిల్లింగ్ శబ్దం వినిపించింది. ఆ సౌండ్ విని చాలా ఆనందపడ్డారు, ఎక్సైట్ అయ్యారు. కానీ ఆ డ్రిల్లింగ్ వారిని చేరుకోవాలంటే ఇంకా కొన్ని రోజులు పడుతుందని వారికి తెలుసు. బాటిల్స్ లో తాగునీరంతా అయిపోయేసరికి వేరే గతి లేక ఆయిల్తో కలిసిన ట్యాంక్ వాటర్ని తాగటం స్టార్ట్ చేశారు. ఇప్పుడు డ్రిల్లింగ్ సౌండ్ వాళ్ళు ఉన్న ప్లేస్ కి కింద రావటం గమనించి నిరాశపడ్డారు. రెస్క్యూ టీం వాళ్ళు వీళ్ళు ఉన్న ప్లేస్ ని మిస్ చేసి వేరే ప్లేస్ లో డ్రిల్లింగ్ చేశారు. ముందే చెప్పుకున్నాం కదా, వీళ్ళు ఉన్న ప్లేస్ కి డ్రిల్లింగ్ వెళ్లే ఛాన్స్ జస్ట్ 1.25% మాత్రమే అని. కార్మికుల దగ్గర ఓపిక అయిపోయింది. హెలుసినేషన్ స్టార్ట్ అయ్యాయి. రోజు పీడకలలు అందరికీ కామన్. చాలా మంది వారి కుటుంబాలకి చివరిసారిగా లెటర్స్ రాసుకున్నారు. రెస్క్యూ టీం వాళ్ళు అస్సలు ఎలాంటి బ్రేక్ లేకుండా 2 వారాల పాటు డ్రిల్లింగ్ చేస్తూనే ఉన్నారు. ఆగస్టు 22వ తారీఖున డ్రిల్లింగ్ బోర్హోల్ కార్మికులు ఉన్న ఎమర్జెన్సీ రూమ్ కి వెళ్ళింది. మేము ఇక్కడే ఉన్నాం అని తెలియజేయడానికి కార్మికులు ఒక రెంచ్తో డ్రిల్లింగ్ బిట్ మీద గట్టిగా కొట్టడం స్టార్ట్ చేశారు. పైన ఉన్న రెస్క్యూ టీం వాళ్ళకి ఏదో సౌండ్ వినిపించింది. డ్రిల్లర్ ని బయటికి తీస్తే దానికి ఒక నోట్స్ అటాచ్ అయి ఉంది. ఒక నోట్స్ లో మేము 33 మంది ఉన్నాం, అందరం బాగున్నాం అని ఉంది. కార్మికులందరూ బ్రతికే ఉన్నారు అని తెలిసి బయట పండగ వాతావరణం నెలకొంది. ఇప్పుడు రెస్క్యూ టీం వాళ్ళ ముందు పెద్ద సవాలు ఉంది. కార్మికులంతా ప్రాణాలతో ఉన్నారు అని తెలిసింది. వాళ్ళని మైన్ నుండి బయటికి ఎలా తీసుకురావాలి? రెస్క్యూ టీం వాళ్ళు వీడియో కెమెరాని లోపలికి పంపించారు. నెక్స్ట్ టెలిఫోన్ ని కూడా పంపించారు. వాటితో పాటు గ్లూకోజ్ జెల్ ని కూడా పంపించారు. వెంటనే నాసా నుండి కొంతమంది సైంటిస్టులను పిలిపించారు. ఇదే టైంలో కార్మికులకి ఆహారం కూడా అందజేశారు. బోర్హోల్స్ డ్రిల్ చేసే టైంలో వాళ్ళని కాపాడటానికి రెస్క్యూ టీం వాళ్ళు కొన్ని ప్లాన్స్ వేశారు. కొత్తగా ఇంకో హోల్ ని డ్రిల్ చేయాలని వాళ్ళకి అర్థమైంది. ఇక్కడ చాలా గట్టి రాళ్లు ఉంటాయి కాబట్టి ఈ ప్రాసెస్ కొన్ని వారాలు లేదా నెలలు కూడా పట్టొచ్చు. సో రెస్క్యూ టీం వాళ్ళు బాగా ఆలోచించి ఫైనల్ గా 3 ప్లాన్స్ ని సెలెక్ట్ చేశారు. A, B అండ్ C ప్లాన్స్. డిఫరెంట్ డ్రిల్లింగ్ మెథడ్స్. ప్లాన్ A బాగా వర్కౌట్ అవుతుంది బట్ చాలా స్లో. ప్లాన్ B ఫాస్ట్ గా ఉంటుంది బట్ ఆ టెక్నాలజీ ఇంతవరకు ఎవరు యూజ్ చేయలేదు. ప్లాన్ C
చాలా అంటే చాలా ఫాస్ట్గా అవుతుంది, బట్ రిస్కీ. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అని చెప్పలేం. నెక్స్ట్ 52 రోజుల్లో టీమ్ ఏ, టీమ్ బి, టీమ్ సి ఒకేసారి డ్రిల్లింగ్ పనులు స్టార్ట్ చేశారు. ప్లాన్ ఏలో చాలా పెద్ద స్ట్రాటా 950 రైస్ బోర్ని డ్రిల్లింగ్కి యూజ్ చేశారు. ప్లాన్ బిలో స్క్రామింగ్ T130XT ఎయిర్ కోర్ డ్రిల్ ని యూజ్ చేశారు. ప్లాన్ సిలో RIG 421 ఆయిల్ డ్రిల్లింగ్ మిషన్ ని యూజ్ చేశారు. ఇదే టైంలో చిలీ నేవీ వాళ్ళు, నాసా వాళ్ళు కార్మికుల్ని బయటకు తీసుకురావడానికి ఒక లిఫ్ట్ లాంటి దాన్ని తయారు చేసి టెస్టింగ్ చేస్తున్నారు. కార్మికులకి కావాల్సిన వస్తువులు పంపడానికి ఒరిజినల్ బోర్హోల్ ని కొంచెం వెడల్పు చేశారు. బయట రెస్క్యూ టీం వాళ్ళే కాదు, లోపల కార్మికులు కూడా సైలెంట్ గా ఉండకుండా లోపల ఉన్న రాళ్లు ఈజీగా ఊడిపడే రాళ్ళని తీసేస్తూ ఉన్నారు. ఫోన్ లో మేనేజర్ రెస్క్యూ టీం లీడర్ యాండ్రూతో డైలీ టచ్ లో ఉన్నాడు. లోపల పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తున్నాడు. న్యూస్ పేపర్స్, చిన్న టీవీ, గిఫ్ట్స్ ని కార్మికులకి పంపించారు. న్యూస్ పేపర్స్ చూసి మనం వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యామని చాలా ఎక్సైట్ అయ్యారు. ఫైనల్ గా అక్టోబర్ 9, 2010 ప్లాన్ బి వర్కౌట్ అయింది. ఎమర్జెన్సీ రూమ్ కి డ్రిల్లింగ్ చేరుకుంది. ప్లాన్ ఏ 85% డ్రిల్ చేసింది. ప్లాన్ సి చాలా ఫెయిల్యూర్స్ తర్వాత 62% డ్రిల్ చేసింది. సేఫ్టీ టెస్టులు కూడా చేశారు. ఫైనల్ గా అక్టోబర్ 12, 2010 మొదటిసారి ఆ లిఫ్ట్ ద్వారా ఒక కార్మికుడిని బయటకు తీసుకొచ్చారు. దాదాపు 2 నెలల తర్వాత ఫోర్మ్యాన్ ఫ్లోరెన్సికో అనే కార్మికుడి ముఖానికి చల్లటి స్వచ్ఛమైన గాలి తాకింది. అబ్బా, అప్పుడు మనోడి ఫీలింగ్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అతను బయటికి రాగానే బయట ఉన్న జనాలు కేకలు వేస్తూ సంబరాలు చేసుకున్నారు. చాలా రోజులు చీకట్లోనే ఉన్నాడు కాబట్టి కళ్ళకి సన్ గ్లాసెస్ పెట్టుకున్నాడు. నెక్స్ట్ 24 గంటల్లో ఒకరి తర్వాత ఒకరు అంతా బయటకు వచ్చేశారు. ప్రతి ఒక్కరికి చిలీ ప్రెసిడెంట్ షేక్ హ్యాండ్ ఇచ్చి గ్రీట్ చేశాడు. 2 నెలల తర్వాత ఆనంద బాష్పాల మధ్యలో కార్మికులు తమ ఫ్యామిలీస్ ని కలిశారు. దాదాపు 100 కోట్ల మంది ఈ రెస్క్యూ ఆపరేషన్ అంతా టీవీలో చూశారు. కార్మికులు 69 రోజులు ఆ గనుల్లో 700 మీటర్ల అడుగున ఇరుక్కున్నారు. వాళ్ళని కనిపెట్టడానికి 17 రోజులు పట్టింది. రెస్క్యూ ఆపరేషన్ కి 52 రోజులు పట్టింది. ఈ ఘోరానికి ఎవరిని పనిష్ చేయలేదు. బయటికి వచ్చాక కార్మికులకి చాలా ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి. ఈ 33 మందికి తిరిగి మళ్లీ పని దొరకలేదు, ఎవరూ పెట్టుకోలేదు. తర్వాత 10 సంవత్సరాల పాటు శాన్ హోసే మైన్ ని క్లోజ్ చేశారు. రెస్క్యూ ఆపరేషన్ కి సంబంధించిన వాటిని చిన్న మ్యూజియంలో పెట్టారు. అది స్టోరీ. డోంట్ లూజ్ హోప్. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై బాయ్.